బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ఏఆర్ రెహమాన్ ని చేర్పించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతమైన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. రెహమాన్ ఆరోగ్య పరిస్థితి నిశితంగా పరిశీలిస్తున్నారు ప్రత్యేక వైద్యుల బృందం. ఇక రెహమాన్ కు ప్రస్తుతం 58 ఏళ్లు ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అంటే ఎవరికి కూడా కొత్తగా పరిచయం అక్కర్లేదు. అటువంటి సాంగ్స్, అటువంటి మ్యూజిక్ శైలితో ఆయన అందరిని ఆకట్టుకున్నారు. దేశ విదేశాల్లో కూడా ప్రత్యేక అభిమానులు సొంతం చేసుకున్నారు ఏఆర్ రెహమాన్. ఈ నేపథ్యంలో ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడంతో ఒక్కసారిగా అభిమానుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఆర్ రెహమాన్కి ప్రస్తుతం 58 ఏళ్లు ఉన్నాయి. ఉదయం లేవగానే ఛాతీలో కొంత నొప్పిగా ఉందని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో వెంటనే హుటాహుటా చెన్నైలోని అపోలో ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల బృందం ఆయనకి చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలోనే ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. అభిమానుల్లో కానివ్వండి, ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో కూడా ఒక్కసారిగా ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏఆర్ రెహమాన్ కి హార్ట్ అటాక్ అనే అంశం పైన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతమైన ఆరోగ్య పరిస్థితి పైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత అభిమానులందరికీ కూడా ఏఆర్ రెహమాన్ పేరు సుపరిచితం అనే చెప్పాలి. అలాంటి ఆస్కార్ స్థాయి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ రోజు గుండెపోటుకు లోనైనట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఆయన ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు అలాగే సిబ్బంది ఆయన్ని అపోలో హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. వైద్యులు ఆయనకి అవసరమైన అన్ని పరీక్షలు చేస్తున్నారు. టెస్టులు చేసి దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదనే వార్త అయితే కొంత సంగీత అభిమానులందరూ కూడా ఉపశమనమని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా కొంత అటుపోట్లకు లోనయ్యారు. పని ఒత్తిడి, వయసు రీత్యా ఇప్పటికీ ఆయనకు 58 సంవత్సరాలు ఉన్నాయి. సో ఈ వయసులో కొంత వ్యక్తిగత కారణాలు, వర్క్ లోడు అలాగే స్ట్రెస్ తోటి ఆయన ఈ ఛాతీలో నొప్పికి గురయ్యారు అనేది కూడా ఆయన సన్నిహితులు అలాగే ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉంది. ఆ హాస్పిటల్ వైద్యులు అయితే ఇప్పటికి ఆయనకి అవసరమైన పరీక్షలన్నీ చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదం లేదనే వార్త అయితే కొంత ఉపశమనం కలిగించే వార్తగా చెప్పాలి మనోజ్. రైట్ రవిచంద్ర, ప్రస్తుతం ఆయనకి మొదటిసారి హార్ట్ అటాక్ ఉందా? గతంలో కూడా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందంటూ చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి, కానీ అప్పుడు దాన్ని ఖండించారు ఆయన. సో ఆ విషయం పైన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే ఇదే మొదటిసారి అని చెప్పుకోవాలి. గతంలో జరిగిన వాటిని ఆయన ఖండించారు. అలాంటిది ఏమీ లేదు అని చెప్పినప్పటికి కూడా, ఏదైనప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం అయితే కొంత ఆందోళన కలిగించినప్పటికి కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వైద్యులు అయితే ఇప్పటికిప్పుడు ఆయనకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, ఇది పరీక్షలు చేస్తున్నారు, ఏ స్థాయిలో ఉంది, దానికి సంబంధించి ఎలాంటి శస్త్రచికిత్సలు చేయాలనే దాని మీద వైద్యులు మరికొద్దిసేపట్లో ఒక నిర్ణయం తీసుకుని హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి చెన్నై అపోలో హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో ఏఆర్ రెహమాన్ ఉన్నారు. రైట్ రవిచంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ప్రపంచవ్యాప్తంగా సుపరిచితుడు. మ్యూజిక్ డైరెక్టర్ గా మ్యూజిక్ అందించినటువంటి తీరుని అందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. సో ఆయనకి ప్రస్తుతం 58 ఏళ్ళు ఉన్నాయి. కొంత అనారోగ్య బారిన పడిపోయి ఆయన ఈ రోజు ఉదయాన్నే కొంత ఛాతీలో నొప్పి ఉందని చెప్పిన నేపథ్యంలో ఆయనకు కొంత అనారోగ్యం గమనించినటువంటి సిబ్బంది వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు, చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఆయనకి ఎటువంటి ప్రమాదం అంత పెద్దగా లేదు అంటూ వైద్యులు చెప్తున్నట్టు తెలుస్తోంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వైద్యులు చెప్తున్నారు. చూద్దాం మరి అఫీషియల్గా ఎప్పుడు దీనికి సంబంధించి ఒక ప్రకటన రాబోతుంది అనేది. ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ.